నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా బ్రహ్మానందంకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. సింగిల్ టేక్ యాక్టర్స్ లలో బ్రహ్మానందం ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించేశారు, కానీ ఒకప్పుడు బ్రహ్మి కామెడీ లేని సినిమా ఉండేదే కాదు. ఈ జనరేషన్ వాళ్ళు కూడా బ్రహ్మానందం జోకులు, హావభావాలు, సింగిల్ లైనర్లు మనకు బోలెడంత కాలక్షేపం ఇస్తుంటాయి. వందల కొద్ది మీమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఆయన్ని ముద్దుగా మీమ్స్ మహారాజా అంటుంటారు. అయితే బ్రహ్మానందంలో అంతర్లీనంగా ఓ గొప్ప నటుడు ఉన్నాడు. మన దర్శకులు కామెడీ పాత్రలకు పరిమితం చేశారు, కానీ ఆయన ఓ ఆల్రౌండర్ అని చెప్పాలి. బాబాయ్ హోటల్, అమ్మ లాంటి చిత్రాల్లో బ్రహ్మానందం నటన మరో కోణంలో బయటపడింది. అయితే బ్రహ్మానందాన్ని ఎక్కువగా కామెడీ రోల్స్ లోనే చూడడానికి ఇష్టపడడంతో ఆయన కూడా వాటికి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు బ్రహ్మి వయసు పెరిగింది, పరుగు నెమ్మదించింది. హడావిడిగా సినిమాలు చేసేయడం ఆయనకు కూడా నచ్చడం లేదు. మనసుకు నచ్చిన పాత్రలు వస్తేనే ఒప్పుకుంటున్నారు. కామెడీ పాత్రల్ని దాటి తనని తాను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రంగ మార్తాండలో బ్రహ్మానందం నటనకు మంచి మార్కులు పడ్డాయి. తనలోని వైవిధ్యం ఈ సినిమాతో మరోసారి ఆవిష్కృతమైంది. నటుడిగా ఆయనకు సంతృప్తి లభించింది. ఇప్పుడు వస్తున్న ఉత్సాహం చిత్రంలోనూ అలాంటి కొత్త కోణాన్ని బయటకు తీసుకువస్తున్నారనిపిస్తుంది. ఇందులో బ్రహ్మి నాటకాల రాయుడుగా కనిపించనున్నారు. ట్రైలర్లో బ్రహ్మానందం విశ్వరూపమే కనిపించింది. పౌరాణిక పాత్రల్లో ఎస్వీఆర్ పూనినట్లు ఆయన డైలాగులు చెబుతుంటే చూడ ముచ్చటేస్తుంది. ఎస్వీఆర్ ని దాదాపుగా ఇమిటేట్ చేశాడు బ్రహ్మానందం. ఎస్వీఆర్ లాంటి నటుడిని గుర్తు చేయడం మామూలు విషయం కాదు. నిమిషం నిడివిగల సంభాషణకు గుక్క తిప్పుకోకుండా చెప్పిన విధానం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఓ రకంగా బ్రహ్మానందం కొత్త ఇన్నింగ్స్ లో రాబోతున్న మరో మంచి పాత్ర ఇదనిపిస్తుంది. చిన్న సినిమా అయినా మంచి కాస్టింగ్ ఉండడం వల్ల ఉత్సాహంపై ఫోకస్ పడింది. ఈ వారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మరి ఇందులో బ్రహ్మానందం పాత్రకు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి. మరి హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.